హలో అండి, నేను డాక్టర్ రామకోటేశ్వరరావు బాడాన, చిన్నపిల్లల డాక్టర్ అండి, శ్రీ ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో. ఈరోజు మార్నింగ్ ఒక మదర్ తీసుకొచ్చారండి ఒక బేబీని, వన్ ఇయర్ బేబీని. సో వస్తూ బేబీకి చాలా కంగారు పడుతున్నారు. ఏంటంటే బేబీని చూసేటప్పటికి ఆ బేబీ 2 ఫింగర్స్ 2 థంబ్స్ లోపలికి వెళ్ళిపోయేవి, బయటికి రావట్లేదు. దానివల్ల బేబీ ఫ్రస్ట్రేటెడ్గా ఏడుస్తుంది. పట్టుకోవడానికి కూడా ఏవి పట్టుకోలేకపోతుంది, గ్రిప్పింగ్ అంతా ప్రాబ్లం ఉంది. సో నేను చూస్తే ఈ కండిషన్ని కార్పోపెడల్ స్పాజమ్ అంటారు. జనరల్గా బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గితే వస్తుంది, హైపోకాల్సియమే అంటారు. సో జనరల్ పబ్లిక్లో ఏమనుకుంటారంటే ఇదేదో ఫిట్స్కి సంబంధించిన వ్యాధి, లేదా అంటే నరాలకు సంబంధించిన నరాల బలహీనత, సడన్గా స్ట్రోక్ లాంటిది వచ్చిందని అనుకుంటారు. అట్లాంటిదేం కాదు, ఇది కార్పోపెడల్ స్పాజమ్ అంటారు. సో ఇది బాడీలో తగ్గవచ్చు. సో ఈ బేబీని ట్రీట్మెంట్ చేశాము, 1 డేలోనే రికవరీ చేశాము. ఈ వీడియోలో చూడండి, ట్రీట్మెంట్ తర్వాత బేబీ థంబ్ని ఫ్రీగా మూవ్ చేస్తుంది, తర్వాత పెన్నుని చాలా బాగా గ్రిప్ చేసుకుంటుంది ముందులాగే. ఇలాంటి కేసులు చాలా వస్తుంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ట్రీట్ చేశాము. సో ఎలాంటి ప్రాబ్లం అయినా కరెక్ట్ టైంలో కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి ట్రీట్ చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.